అదే ఆపమని చెప్తున్నది కదా. ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాం. ఆ రోజు 19లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 20లోనో ఎప్పుడో మనం ఇటు నుంచి షిఫ్ట్ చేయాలని అనుకున్నప్పుడు అది సరదాగా అనుకున్నది కాదు. అప్పటికి పెట్టిండే ఖర్చు ఎంతో 5,000 కోట్లు ఎంతో పెట్టారు, 5,500 కోట్లు. అప్పు కొంత తెచ్చారు, ఫార్మర్స్ కమిట్మెంట్ ఉంది, ఈ రెండు ఉన్నాయి. సో ఇప్పటికీ ఇంకా ఫర్దర్ ఎంత పోసినా దీంట్లో పోయడమే. మనం ఇంకా నదిలో, కృష్ణానదిలో పోసినట్టే. కాబట్టి తక్షణం దీన్ని ఆపి ప్రజల ఆస్పిరేషన్స్కు తగినట్టుగా వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ ఏదైతే అంతకుముందు మన రాష్ట్రానికి వచ్చిన శివరామకృష్ణ కమిటీ కానీ, అంతకుముందు జనరల్ రాష్ట్ర విభజనకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చెప్పిన వాటిలో కానీ, వీటన్నిటి స్ఫూర్తి అండ్ శివరామకృష్ణ కమిటీలో స్పెసిఫిక్గా చెప్పిన వీటిని దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ డీసెంట్రలైజేషన్ చేసేదేదో అన్ని ప్రాంతాలకు, మనకు 3 ప్రాంతాలు డిస్టింక్టివ్ ఉన్నాయి కాబట్టి వాటికి జస్టిస్ చేసినట్టు ఉండాలి. నెక్స్ట్ మనం చేయబోయేది డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేశారు. సో ఆ రోజు ఇదే రీజన్, ఇంప్రాక్టికల్ అండి. ఆయన చెప్పింది ఇదే. చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరి ఇట్లా పెడుతున్నానన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, బాబు గారు 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్తూ ఉండాలి, కొన్నది వద్దు అని ఆ రోజు చెప్పాడు. తర్వాత ఆయన అధికారం 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి సహజంగానే ఆయనకు ఛాయిస్ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఛాయిస్ కాబట్టి దానికి మనస్ఫూర్తిగానే మద్దతు ఇచ్చారు. బట్ ఎప్పుడైతే అది ఆచరణాత్మకం కాదు, పైగా ఈయన దృష్టిలో, చంద్రబాబు దృష్టిలో అది ఒక తరగని గనిలాగా తన అవినీతికి పనికొచ్చే రకంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశం లేదు. ఆ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఖర్చుతో గన మొదలుపెట్టి ఎంత దీర్ఘకాలం నడిస్తే అంత ఆదాయం ఎక్కువ వస్తుందని దీంతోనే చూస్తున్నాడు తప్ప, ఒక కామదేవునిలాగానో ఒక అక్షయపాత్ర లాగా చూస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ అండ్ ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేసే క్యాపిటల్ లాగా ఆయన ఆలోచనలు లేదనుకున్నారు. గుర్తించాకని ఈ మార్పు అనేది ఆ రోజు అనుకున్నారు. ఇప్పుడు అది ఫర్దర్ ఇంకా డీప్ పోతుంది. ఆయన లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు ఇదే అవుతుంది అనుకున్నప్పుడు అది ఇప్పుడు 45,000 కోట్లు ఎంతతో ఆపితే అది బెటర్ కదా. 45,000 crores ఎంతో వాటెవర్ ఇప్పుడు పెడుతున్న దాన్ని అక్కడితో ఆపేస్తే ఆమె రకన్నా సేవ్ అవుతుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయి వృధా అయినప్పుడు ఏ రూపాయి దగ్గర ఎక్కడో ఒక చోట మనం ఆపించడం అది ప్రజలందరి బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి కనీసం ఇంకన్నా స్టాప్ చేయి అని చెప్తున్నాం. ఈ రోజుకి అదే చెప్తాం, రేపు అదే చెప్తాం. అంటున్నారు కదా, ఆ రోజుకు సంబంధించినంత వరకు ఎందుకన్నామని నేను ఇంతకుముందు చెప్పాను. ఈ రోజైనా, ఆ రోజైనా, రేపైనా రాష్ట్ర వనరులను ఎంత వీలైతే అంత ప్రొటెక్ట్ చేసుకోవడం, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని జ్యుడిషియస్ రియల్ ఏదైతే అవసరమో డెవలప్మెంట్కు, వెల్ఫేర్కు, దానికి ఫిల్ఫరేజ్ లేకుండా ఇచ్చేయడం, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందేట్టు చూడడం, ఓ బ్రహ్మాండమైన గర్వంగా చెప్పుకోగలిగిన ఒక క్యాపిటల్ను కూడా అందులో భాగంగా కలిగి ఉండడం, దాంట్లో తప్పు లేదు. అదే కావాల్సింది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఆ సొల్యూషన్. ఆ రోజు చెప్పిన దానికి రీజన్ నేను ఇంతకుముందు చెప్పాను. ఆ రోజైనా, ఈ రోజైనా, రేపైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఖర్చుతో ఆయన ఎక్కడి నుంచి ఆ అప్పులు ఇప్పుడు పుట్టడం కూడా ఇమ్మీడియట్ అసాధ్యం. వచ్చినవన్నీ డైవర్ట్ చేసుకుంటూ ఆయన పోయినా ఆ 2 లక్షల కోట్లో 3 లక్షల కోట్లో అది తీసుకొచ్చి పెట్టినా అది నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పూర్తి కావడం అసాధ్యం. అంతవరకు రాజధాని ఉండదు. సో ఏతావాత తేలేదంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారం పోతే రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోవడానికి అది దోహదపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీ కానీ వ్యక్తిగతంగా కుబేరులు కావడానికి తోడ్పడవచ్చు. దట్స్ డిఫరెంట్.